హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్కి మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీలోకి మార్నింగ్ పుల్కాసు, తర్వాత మధ్యాహ్నానికి రైస్ అండి. సో మష్రూమ్స్ 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నామండి. ముందుగా వీటిని వాటర్లో వేసి 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో మట్టి డస్ట్ అంత ఎక్కువ ఉంటుంది కదండి. సో కడిగేసిన తర్వాత వీటిని ఇలాగా చిన్న చిన్న పీస్లాగా కట్ చేసుకోవాలి. సో మష్రూమ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఇంట్లో కూడా అంతే అండి, చాలా బాగా తింటారు మష్రూము, హెల్దీ కూడా కదా. ఈరోజు పుల్కాలు చేస్తున్నానండి. పుల్కాలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగా పొంగుతాయండి మనం పొయ్యి మీద పెట్టినప్పుడు. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదండి. అంటే లవంగం, చెక్క అవన్నీ వేస్తారేమో, నేనైతే ఏం వేయను. సో ఆ తర్వాత ఎర్రగడ్డలు, ఆ తర్వాత కరివేపాకు వేసి, ఇప్పుడు వచ్చేసి నేను ప్రతి కర్రీకి బేసిక్ మసాలా ఉంటుందండి నాది. సో టమాటాలు, దీంట్లోకి మాత్రం జీడిపప్పు వేస్తాను అండి, పల్లీలు వేయను. టమాటాలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలండి. మరి మెత్తగా లేకుండా కొంచెం లైట్గా బరగ్గా కొట్టుకోండి. సో ఆ మసాలా అంతా వేసి అది ఉడుకుతూ ఉండాలి కదండి, దానికి కొంచెం టైం పడుతుంది. నేను అది పెట్టేశాను పొయ్యి పైన. ఇక్కడ మష్రూమ్ కట్ చేస్తున్నానండి, అయిపోయాయి. ఇంకా అది పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలండి. చూసారు కదా, మనం వాటర్ వేస్తే వాటర్ మొత్తం ఇంకిపోయేలా వస్తే పచ్చివాసన వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆ మసాలాలు కూడా వేసిన తర్వాత అవి కూడా ఒక 10 సెకండ్స్ పెడితే అవి కూడా బాగా ఉడుకుతాయి ఆ గ్రేవీలో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్, అన్నీ వేసుకోవాలండి. సో ఏంటి మష్రూమ్ కుక్కర్లో వేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, గోళంలో కూడా బాగానే ఉడుకుతుంది. బట్ కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేస్తే అండి ఇంకా బాగా మంచిగా ఉడుతుంది. మార్నింగ్ మనకు టైం ఉండదు కదా, పిల్లలు రెడీ అవుతుంటారు, హడావిడిగా ఉంటుంది కదా. సో 2 విజిల్స్ వేయించాం అనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పాలు కానీ పెరుగు కానీ వేసుకోవాలండి. సో నేనైతే పాలు వేసి అందులో మీగడ కూడా వేస్తున్నాను. ఆ మీగడ వేస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందరగా కసూరి మేతి వేసుకోవాలండి. అదేనండి ఎండబెట్టిన మెంతాకు. అది వేస్తే పన్నీర్ అయినా కానీ మష్రూమ్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేదు రాదు, ఏం రాదండి, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చేస్తున్నానండి ఇప్పుడు పుల్కాలు. సో పిండి ముందే పిసికేసి పెట్టుకున్నాను కలుపుకొని. ఇప్పుడు వచ్చేసి వాటిని రౌండ్స్గా చేసుకొని, ఇట్లా మరీ పతలాగా కాదు, మరీ మందం కాదండి, అట్లాగా చేసుకొని మనం ప్యాన్ మీద తిరిగేసుకోవాలండి ఫస్ట్ 2 టైమ్స్. ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టేస్తే డైరెక్ట్ బాగా పొంగుతాయండి పూరిలాగా. సో ఇలాగా ఫస్ట్ సైడ్స్ లైట్గా కాలనిచ్చి ఇప్పుడు మనం పొయ్యి మీద డైరెక్ట్ పెట్టేస్తాం. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో. నెక్స్ట్ స్నాక్స్లోకి వచ్చేసి మా బాబు బ్యాట్స్ వేయించమనండి, అందుకని వేయించేస్తున్నా. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.